ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని ఆశీర్వాదముల కొరకు, ఆయన దేవుని కొరకు ఎదురు చూస్తున్నారా? ప్రభా, మమ్మల్ని ఆశీర్వదించి మా పరిస్థితులన్నింటినీ కూడా మార్చివేయండి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? ఈ రోజున ప్రభు మీకు తన వాగ్దానం ఇస్తూ మీతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 4వ వచనం. ఆయన నీకును నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు, అదేవిధంగా నీ సంతానమునకు కూడా అబ్రహాముకి ఎలాంటి ఆశీర్వాదములు అయితే అనుగ్రహించాడో అదే విధమైనటువంటి ఆశీర్వాదమును నీకు, నీ బిడ్డలకు కూడా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. అబ్రహామును దేవుడు ఒంటరిగా పిలిచాడు. తన యొక్క అన్ని రకాలుగా వ్యవసాయంలో అయితే ఏంటి, తను ప్రారంభించిన ప్రతి దానిలో కూడా ఆశీర్వాదం, తన చుట్టూ ఉన్న శత్రువులందరికంటే తనని ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు. ఒంటరిగా బయటకు వచ్చినటువంటి అబ్రహామును దేవుడు ఆ ప్రాంతంలో ఒక రాజుగా నిలబెట్టాడు. సేమ్ బ్లెస్సింగ్ నీకు, నీ బిడ్డలకు కూడా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. మీ చుట్టూ ఉన్న వారందరికంటే మిమ్మల్ని ప్రభు గొప్ప స్థాయిలోనికి లేవనెత్తబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదములతో ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, ఇప్పుడు నువ్వు కరువులో ఉన్నావేమో, లేమిలో ఉన్నావేమో, దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావేమో, నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడుతూ నీకు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రాహామును ఏ విధంగా అయితే ఆశీర్వదించానో అదే ఆశీర్వాదమును నీకు కూడా దయచేయబోతున్నాను. ఆమేన్. కేవలం ఈ లోకపరమైనటువంటి ధనము, పేరు, ఖ్యాతి, కీర్తి, ఉద్యోగము, వీటి విషయంలో మాత్రమే కాదు. అబ్రాహాము ఆశీర్వాదం అనగా స్పిరిచువల్ బ్లెస్సింగ్. అబ్రాహాము వలె ప్రార్థించే కృప మనకు అనుగ్రహింపబడును గాక. అబ్రాహాము వలె దేవునితో సహవాసం చేసేటటువంటి అనుభవం, దేవునితో మాట్లాడి ఆయనతో పెనుగులాడే అనుభవం, ఆయన దగ్గర మొర్రపెట్టే అనుభవం, మళ్ళీ మనం తగ్గించుకొని దేవుని దగ్గర కన్నీళ్లు విడిచే అనుభవం మనకు అనుగ్రహింపబడును గాక. అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని స్నేహితుడు అని పిలిపించుకున్నాడో అదే రీతిగా అదే ఆశీర్వాదం మన మీదకి కూడా వచ్చినప్పుడు మనం కూడా దేవుని స్నేహితులుగా పిలువబడతాం. మన చుట్టూ ఉన్న వారందరూ కూడా గుర్తిస్తారు, ఈ వ్యక్తి దేవునితో స్నేహం చేసే వ్యక్తి, ఇతడు దేవుని స్నేహితుడు అని. అటు విధమైన విశ్వాసపు అనుభవం 100 సంవత్సరముల వయసులో కూడా చెక్కు చెదరని విశ్వాసం. నిశ్చయముగా ఆ విశ్వాసం ద్వారా దేవుడు కదిలి అద్భుతాన్ని జరిగించాడు. అదే ఫేత్ స్పిరిట్, అదే విశ్వాసపు ఆశీర్వాదం, విశ్వాసపు ఆత్మ మీలో, నాలో కూడా అది పనిచేయబోతున్నది. దేవుని ఎక్కువగా ప్రేమించే ఆశీర్వాదం. తన సొంత కుమారుని సైతం బలిపీఠం మీద పెట్టి దేవుని కొరకు, దేవుని మాట కొరకు విధేయత చూపించి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో వ్యక్తపరిచాడు. ఆయన ప్రార్థనా జీవితం, దేవునితో స్నేహితుడిగా పిలువబడినటువంటి ఆశీర్వాదం, ఆయన విశ్వాసపు జీవితం, దేవుని ఎక్కువగా ప్రేమించే జీవితం, ఈ ఆశీర్వాదం, ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద, మీ బిడ్డల మీద నిండుగా కుమ్మరింపబడునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము కలిగినటువంటి అదే ఆశీర్వాదం మాకును, మా సంతానమునకు అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం చేసినందుకు వందనములు. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, ఏ అప్పులలో ఉన్నారో, ఏ కరువులో, ఏ లేములో, ఏ ఒంటరి స్థితిలో ఉన్నారో తెలియదు. కానీ ప్రభా, ఇప్పుడే వారి మీదకి నీ ఆశీర్వాదం దిగివచ్చునుగాక. లార్డ్, వారి ప్రతి కన్నీటిని మీరు తొడవండి ప్రభా. అదే విధముగా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వారి మీదకి దిగివచ్చునుగాక. ఆత్మ సంబంధమైన అబ్రహాము అనుభవించిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇప్పుడే నీ బిడ్డలు అనుభవించినట్లుగా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీతో సహవాసం చేసేవారిగా, నీతో నడిచేవారిగా, నీ స్నేహితులుగా, నీ కొరకు ప్రభా అయ్యా నిన్ను ఎక్కువగా ప్రేమించేవారిగా జీవించటకు నీ విశ్వాస అనుభవాన్ని వారికి అనుగ్రహించండి. యేసు నామములో వారిపై నీ బ్లెస్సింగ్స్ నిండుగా కుమ్మరింపబడును గాక. బ్లెస్ చేసి అబ్రహాము వలె మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీకు మాత్రమే కాదు, ఇది మీ సంతానమునకు, నెక్స్ట్ జనరేషన్ కూడా అబ్రహాము ఆశీర్వాదంతో నింపబడును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.